రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్ మాఫియాపై ఈగల్ టీం పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆయన అనుచరులు డ్రగ్ పరీక్షలకు సిద్దం కావాలని సవాల్ చేశారు. మరోవైపు డ్రగ్ తీసుకుంటూ పట్టుబడ్డ పుట్టా మహేష్ ను ఎంపీ పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ లీడర్లు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కేటీఆర్ బ్యాచ్ డ్రగ్స్ దంతా బయటపడిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పైలట్ రోహిత్ రెడ్డి తన సొంత ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డాడని చెప్పారు. అసెంబ్లీలో డ్రగ్ టెస్ట్ చేసేందుకు తామంతా సిద్దమని, కేటీఆర్ అండ్ బ్యాచ్ డ్రగ్ టెస్ట్ కు సిద్దమా అని సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. రోహిత్ రెడ్డి ఫామ్ మీద జరిగిన ఈగల్ టీం చేసిన దాడిలో కొకాయిన్ పట్టుబడమే కాకుండా ఒక రివాల్వర్ దొరకడము, ఆ తర్వాత టెస్టులు చేస్తే పాజిటివ్గా రావడము కలకం సృష్టించిన విషయం. కేటీఆర్ బ్యాచ్ అంతా కూడా ఇదే రకమైనటువంటి డ్రగ్స్కి అలవాటు పడినారు కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రండి డాక్టర్లు పిలుద్దాం, మేము అందరం మళ్ళీ ఒకసారి టెస్టులు చేసుకుందాం, డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాపై ఈగల్ టీం పూర్తి విచారణ చేయాలన్నారు తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. సొంత ఫామ్ హౌస్ లోనే డ్రగ్స్ తీసుకుంటూ రోహిత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారన్నారు. గతంలో రోహిత్ రెడ్డి కడిగిన ముత్యమని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారంటే మనమంతా కూడా సభ్య సమాజం ఈరోజు తలదించుకునే విధంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలా. ఏ విధంగా తెలంగాణ యువత పైన రుద్దాలని చెప్పి ఒక ప్రయత్నంలో రాత్రి దొరికిపోయినరు, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. డ్రగ్స్ టెస్ట్ కు రావాలని కేటీఆర్ కు సవాల్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. ప్రజాప్రభుత్వం తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ దందా వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు చేసిన పనే ఇది. ఆ నిరంతరం చేసిన పనులని గత్యంతరం లేక గత 10 సంవత్సరాలు ఏది చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. చెప్తున్నా, కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ గారు, ఎప్పటి నుంచి మీ పేరు కేటీఆర్ కాదు కేడీఆర్, కల్వకుంట్ల డ్రగ్స్ రావు. మీ ఒంట్లో, మీ రక్తంలో, మీ వ్యవహారంలో మొత్తం కలుషితమైంది. డ్రగ్స్ తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానన్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మరోసారి డ్రగ్స్ తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాలన్నారు. డ్రగ్స్ పరీక్షలకు తానే మొదటిగా బ్లడ్ శాంపిల్ ఇస్తానని చెప్పారు. ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ను బుల్లెట్లు పెట్టుకొని తిరగలేదు. యాక్షన్ ఎట్లున్నారంటే నెక్స్ట్ టైం ఎవరైనా డ్రగ్స్ ముట్టుకోవాలన్నా కానీ డ్రగ్స్ తీసుకోవాలన్నా కానీ ఆ భయం అనేది ఉండాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను చెప్పి కూడా తెలియజేస్తాను. మరోవైపు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ దొరకడం సిగ్గుచేటన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్ తో విందులు చేసుకుంటున్నారని విమర్శించారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. ఎంపీ పదవి నుంచి పుట్టా మహేష్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు షర్మిల. ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల నేతలు.